అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. దాదాపు ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లందరూ గూడా 30,000 కోట్ల వరకు పెండింగ్ ఆహ్, బకాయిలపై అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక పెండింగ్ డీఏలు గాని, ఇక ఐఆర్ ప్రకటన గాని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇటు ప్రభుత్వం అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్‌లు, అసెంబ్లీ సమావేశాలు, తర్వాత బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. కానీ ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర భృతిపై గాని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం మీద గాని, తర్వాత పెండింగ్ బిల్లుల విడుదలపై గాని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులైతే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఇటీవల కేవలం 30,000 కోట్ల బకాయిలలో కేవలం 7,000 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులైతే దులుపుకుంది. అందుకోసమే మరి ఉద్యోగులైతే ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా మరి ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తున్నాయి. ఇక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యం, సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేశారు. 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలి అంటూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అయితే డిమాండ్ చేస్తుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, ఇక పోరుబాట సదస్సులో తీర్మానం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ కాసేపట్లో ఏపీలో ఉద్యోగులైతే బకాయిలపై కార్యాచరణ అయితే రూపొందించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అంటే 2వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి మరి ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏపీ ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సిన 11వ పీఆర్సీ డీఏ, సరెండర్ లీవ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ ఉద్యోగుల బకాయితో కలిపి దాదాపు 23,000 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలన్న డిమాండ్తో ఈ రోజైతే ఆందోళనకైతే 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళనకైతే దిగనున్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు 30,000 కోట్లు ఉండగా కేవలం 7,300 కోట్లు చెల్లించారని, ఇంకా 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 3 విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. కనీసం ఒక్క డీఏ అయినా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఇక సిపిఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. అదేవిధంగా 2004 సెప్టెంబర్ 1 ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకోవచ్చని కేంద్రం మెమో ఇచ్చినా కానీ మరి అమలు చేయడం లేదని, తర్వాత కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, పర్యవేక్షణాధికారి పోస్టును భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి మరి ఈ ధర్నాకైతే దిగుతున్నారు. ఇక 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, తర్వాత అదేవిధంగా 70 సంవత్సరాలు దాటిన పెన్షన్లకు 10%, 75 సంవత్సరాలు నిండిన పెన్షన్లకు 15% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలు చేయాలని, ఇక పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే నియామకాలు చేపట్టాలని, ఇక ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి 72, 73, 74 జీవోలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాను కూడా సమాంతరంగా కొనసాగించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈ రోజైతే కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఏప్రిల్ 3వ తేదీన మరి ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉపాధ్యాయులు నిర్వహించే ధర్నాకైతే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాబినెట్ మీటింగ్ ముందు రోజే ఈ ధర్నాకు చేయడం, మరి క్యాబినెట్ మీటింగ్లో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల మరి పీఆర్సీపై కమిషన్ ఏర్పాటు చేయడంపై కానీ, తర్వాత ఐఆర్ 30% ప్రకటించడం మీద కానీ చర్చ జరిపి పెండింగ్ బిల్లులు విడుదలకు సంబంధించి కూడా మరి కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకుంటారని చెప్పి కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే కాసేపట్లో ఈరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. కాబట్టి వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90% డీఏ బకాయిలు, సిపిఎస్ మినహాయింపు మొత్తం వారి వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్, ఇతర పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బిల్లుల బకాయిలన్నిటికీ కూడా రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉపాధ్యాయులు అయితే ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయ పెన్షన్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్న డిమాండ్తో ఇక బుధవారం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా కొంతసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మరి క్యాబినెట్ మీటింగ్ ఏప్రిల్ 3వ తేదీన జరగనుంది కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి ఐఆర్ 30% ప్రకటించే విధంగా చర్చలు జరపాలి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఉద్యోగ సంఘాల జేఏసీతో కూడా ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ యోగ్యంగా అందరికీ సానుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తానికైతే ఈ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పట్ల నిర్ణయాలు ప్రకటించకపోతే ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయాయి. సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ లక్షల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా చెల్లిస్తున్నారు. మరి పైగా వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ మరి ఉద్యోగులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, తర్వాత ఇతర ఏ సంక్షేమ పథకాలు వర్తింపు ఉండదు. పైగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. మరి తీరా చూస్తే పని భారం కూడా పెరిగింది, ధరల భారం పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా
ప్రతి 6 నెలలకోసారి డీఏలు పెంచాలి, ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్‌తో ఉద్యోగులైతే చాలా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం మరి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించే క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఖచ్చితంగా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నిటి పరిష్కారానికి కృషి చేయాలి. ఐఆర్ 30% ప్రకటించాలి. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఇక మిగతా 20,000 పైగా కోట్ల పైగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కూడా వెంటనే విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ, ఒక షెడ్యూల్ ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్యూ.